హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. నేను లాస్ట్ వీడియో వరకు 20 టేబుల్స్ అనేవి షేర్ చేశాను విత్ మల్టిప్లికేషన్ టిప్స్తో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి మీ కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇంకొక మల్టిప్లికేషన్ టిప్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో పూర్తిగా చూసేయండి. మనం సింగిల్ డిజిట్ ఆర్ డబల్ డిజిట్ రెండు మల్టిప్లై చేయాలంటే ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కిడ్స్కి కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారు. సో ఆ టిప్ ఇప్పుడు చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మల్టిప్లికేషన్ అనేది తీసుకుందాము. 12 into 2 ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకుందాము. మనం లాస్ట్ వీడియోలో అయితే నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ అనేది చూపించాను కదండి. ఇది మల్టిప్లికేషన్ ట్రిక్ అనమాట. సో ఈజీగా చూద్దాము. ఫస్ట్ ఈ లెటర్స్ అనేవి 2 ఉన్నాయి కదండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఐ మీన్ ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ అని టూ లెటర్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ చెప్పాలి. ఇది మల్టిప్లికేషన్ అనేది. సో ఫస్ట్ లెటర్లో 2 లెటర్స్ ఉన్నాయి, అవి డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ ఉంది కాబట్టి అది సింగిల్. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి రోస్ కింద తీసుకుంటాము. రోస్ అంటే ఇవి, ఈ లైన్స్. కాలమ్స్ అంటే ఇవి రోస్, ఇవి కాలమ్స్. మనకి డిఫరెన్స్ అనేది తెలిస్తే మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. మనం లెఫ్ట్ సైడ్వి రోస్ తీసుకుంటాము, అది సెపరేట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ది 1 ఉంది, 1 లైన్ తీసుకున్నాము. నెక్స్ట్ రైట్ సైడ్ 2 ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి 2 లైన్స్ తీసుకుందాము. సో రోస్ అనేవి అయిపోయింది. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న దానికి కాలమ్స్ అనేది తీసుకోవాలి. కాలమ్స్ అంటే ఇలా తీసుకోవాలి, ఈ లైన్స్ స్ట్రైట్గా తీసుకోవాలి. సో కాలమ్స్ అనేవి 2 ఉన్నాయి, 2 లైన్స్ తీసుకుందాము. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా వస్తుంది బాక్స్ టైపు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అనేవి కౌంట్ చేసుకోవాలి. 1 2. సో 2 వచ్చింది. నెక్స్ట్ 1 1 2 3 4, ఇవి 4 వచ్చాయి. సో మనకి ఆన్సర్ 24 అవుతుంది. 12 into 2 ఈక్వల్ టు 24. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం నార్మల్ మల్టిప్లికేషన్ కూడా చేసి చూసేద్దాము. 12 into 2 ఈక్వల్ టు 2 into 2 ఈక్వల్ టు 4, 2 into 1 ఈక్వల్ టు 2. సో చూస్తున్నారు కదా, ఆన్సర్ అనేది ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ వేరే చూపిస్తాను. ఇది ఫస్ట్, సెకండ్. నెక్స్ట్ సెకండ్ 23 23 into 3 ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు కూడా సేమ్, మనకి నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ వాళ్ళకి క్లియర్గా చెప్పాలండి. అంటే 23 అనేది 3తో మల్టిప్లై చేయాలి అని. 1 2 లెటర్స్ అనేవి మల్టిప్లై చేస్తున్నాం కదా. సో 1 2 అని సెపరేట్ చేసేయాలి. నెక్స్ట్ 1లో ఎన్ని ఉన్నాయి, 2. అలా సెపరేట్ చేసుకుంటే ఈజీ. సో లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 రోస్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఇంకో 3 రోస్. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నది 3 కాబట్టి కాలమ్స్ తీసుకోవాలి. 1 2 3 కాలమ్స్, 3 లైన్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. కౌంటింగ్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. మనకి ఈ డివైడ్ చేయడంలోని గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆన్సర్ ఈజ్ 69. 23 into 3 ఈక్వల్ టు 69. మల్టిప్లికేషన్ కూడా చేసి చూపిస్తాను. 23 into 3, 3 3s 9, 3 2s 6. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్. మీకు ఈ మెథడ్ నచ్చితే మల్టిప్లికేషన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఏదైనా ఇష్టంతో నేర్చుకోవాలి, కష్టంతో కాదు. అందులోనూ మ్యాథ్స్ కష్టంగా నేర్చుకుంటే అస్సలు చేయలేము. బట్ ఇష్టంతోనే నేర్చుకుంటే చాలా ఈజీ అండి. నేను కూడా అలా కష్టంగానే నేర్చుకుంటూ ఉండేదాన్ని, తర్వాత తెలిసింది. సో ఏదైనా మనం ఇష్టంతో చేస్తే ఏది సాధ్యం లేనిది ఏది ఉండదు. సో అలాగే సో ఇలాంటివి ఇంకా ఏమైనా ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా చాలా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.